దబ్బా అమ్మ బొమ్మాలే అర్థమైంది. ఎవ్వరికి తెలియకంటే నీ పుస్తకంలో నుంచి బొమ్మను సింపాను కదా నువ్వు ఎంట పడుతున్నావు. ఉండి నీ పని చెప్తా. నీకు 3 సార్లు నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నందుకే నన్ను ముప్ప తిప్పలు పెడతావు కదే. ఇప్పుడు చూడు, బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను అని 3 సార్లు అంట. నన్ను నువ్వేం చేస్తావో చూస్తా. దోమకుంటా కుట్టావు సచ్చావు. నేను చెప్పాను వినలేదు నువ్వు. బ్లేడీ మస్కిటో. హ్యాపీ లైఫ్. సారీ గుంటకన్నా, ఇప్పుడు నేను చెప్పేది నీకు కొంచెం బాధగానే ఉంటది. కానీ ఏం చేయమంటావు, ప్రాతాత్మతో కచేరీ పెట్టుకుంటే దయ్యం పెట్టలు పడతారట. ఏం నీకు తెలియదటే. అందుకే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని చెప్పి 3 సార్లు చెప్పేస్తున్నాను. ఫీల్ అవకే. బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను. బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను. ఏంటి వినపడుతుందా? బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను. కోను ఏడు చేస్తావు ఏడు చేస్తావు. రెడీ మరి ఎందులోనా వెరీ బ్యాడ్ టేస్ట్. ఇదిగో పెట్టలారా, కొట్టే వాళ్ళు ఎవరో కనిపించుకోండి. కనీసం ఎవరు కొట్టారో తెలుసుకొని తృప్తిగానే ఫీల్ అవుతా. ఎవరు లేరులే. అయ్యా ఏసయ్యా, ఏ నిమిషానికి ఏటి జరుగునో తండ్రి ప్రభుదేవా ఎవరు హించెదరు. హల్లెలూయా ఆమేన్. అశ్విన్ ఎందుకులా బిహేవ్ చేశాడు? ఇప్పుడు దాకా దయ్యం ఉందని చెప్పి సడన్ గా లేదని అంటాడేంటి? అందరితో పాటు అతను కూడా చచ్చా కానీ నమ్మడేమో దయ్యం ఉందని. అయ్యో ప్రతిసారి ఆ మాట అనుకో. అసలే భయంగా ఉంది నాకు. ఇంకా పడుకుందాం బాలా. మీరు పడుకోండి, నాకు నిద్ర వస్తలేదు. నీకు భయంగా లేదా? ఫెయిత్ ఈజ్ యాంటీడోట్ టు ఫియర్. ఏంటి? ఆత్మవిశ్వాసమే భయానికి విరుగుడు. మనకు తెలియదులే, పడుకుందామా? గుడ్ నైట్ బాలా. గుడ్ నైట్. ఏ టైంలో అశ్విన్ ఆడిపోతున్నాడు? మళ్ళీ ఈడికొచ్చినాయింది అశ్విన్.
దెయ్యం ఏం చేస్తుందో చూడటానికి వచ్చాను. దెయ్యాన్ని చూసేంత ధైర్యం ఉందా నీకు? దెయ్యాన్ని చూడటానికి ధైర్యం అక్కర్లేదే, భయం ఉంటే చాలు. అంటే నీలోనూ భయం ఉందన్నమాట. ఈ ప్రపంచంలో భయం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ధైర్యం కూడా భయంతోనే వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు అశ్విన్? కాసేపు ధైర్యం అంటావు, భయం అంటావు, దెయ్యం ఉందంటావు, లేదంటావు. ఇంతమంది ప్రాణాలు నీ ఇష్టం అనుకుంటున్నావా? దెయ్యం లేదన్నాను గాని మృత్యు లేదనలేదుగా. కాసేపు నన్ను నమ్ము, నీకే అంత అర్థమవుతుంది. అశ్విన్ వెళ్ళొద్దు అశ్విన్. అశ్విన్ బాలా, నువ్వు చెప్పేది నమ్మేలా లేదు. సంథింగ్ ఈస్ రాంగ్. నువ్వేదో ఇల్యూషన్ లో ఉన్నట్టున్నావు. నన్ను ప్లీజ్, ఏవో అబ్నార్మల్ పర్సనాలిటీస్ మా వెంట పడ్డాయి. నా కళ్ళ ముందేనే అశ్విని బావులోకి పడేసిండ్రు తెలుసా? పడేసిండ్రు బుజ్జి. అశ్విన్, వాట్స్ గోయింగ్ ఆన్? అయినా మూసేస్తున్న బావిలోకి ఇలా పడేశారు? బార్బీ, అది ఇప్పుడు ఓపెన్ అయ్యే ఉంది. నా కళ్ళతోనే చూసినట్టు నమ్మరేంటి? అది కాదు బిడ్డ, మనమంతా ఇక్కడే ఉన్నాంగా. ఇదంతా నిజంగా జరిగిందంతావా? అబ్బా, నేను చెప్తే ఎవరు వినలేండి.